సార్ సార్ మీకు కానీ మహేష్ గారికి కానీ నారాయణ స్వామి గారి గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఏంటి ఇప్పుడు ఆయన పాత్రకు సంబంధించి ఏం చెప్తారు? మీకు చాలా సుపరిచితం, దగ్గర నుంచి చూస్తున్నటువంటి వ్యక్తులు మీరందరూ ఆయనకు సంబంధించి. ఇప్పుడు నాకేం తెలియదు, ఇదంతా కూటమి ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక నాటకం, సో మమ్మల్ని అనవసరంగా ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారనేది ఆయన చెప్పేది నిజమా? పవన్ గారు, మీకు శ్రీనివాస్ గారికి, సుబ్బారావు గారికి, బాలకోటయ్య గారికి, మహేష్ గారికి నమస్కారం అండి. నమస్తే. ఇందాక సుబ్బారావు గారి భావము అభిప్రాయాన్ని గౌరవిస్తాను. సార్ అంటే అంతిమ నిందితుడు అరెస్టు కావాలి అంటున్నారు. సార్ సుబ్బారావు గారు ఇప్పటికీ దుర్యోధనుడు అలా ఉన్నాడు, దుశ్శాసనుడు అరెస్ట్ అయ్యాడు, మిథున్ రెడ్డి దుర్యోధను కూడా అరెస్ట్ చేస్తారు. మనం క్రైమ్ సినిమాలో క్లైమాక్స్ లో అసలు అరెస్ట్ చేస్తారని, లేకపోతే స్టోరీ ఆగిపోతుంది. అంటే సరదాగా చెప్తా, ఆధారాలన్నీ తీసుకుంటారు, అందరి సాక్ష్యాలన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడు అనేది రుజువు అవుతుందండి. దీనికి మూలమైన సాక్ష్యంలో ప్రధానమైన కీలకమైన సాక్ష్యం మా నారాయణ స్వామి గారు. నారాయణ స్వామి గారు ఆయనకి నిన్న నోటీస్ ఇచ్చిన తర్వాత కొంత పత్రికల వాళ్ళతో సన్నిహితులతో చెప్తే ఇదంతా కుట్ర అంటున్నారు. నేను చాలా నిజాయితీ పడిని, అవినీతి అంటే నాకు తెలియదు, 50 సంవత్సరాలు చాలా నీతి నియమంగా పనిచేశానని చెప్పుకుంటున్న నారాయణ స్వామి గారు ఇప్పుడు నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారో చూడాలని. నిజం చెప్పడం అంటే ఇవన్నీ జరిగింది వాస్తవాలని చెప్పి ఆయన అప్రూవర్ గా మారితే విజయసాయి రెడ్డి గారి లాగా బయట ఉంటారు, లేదా నిన్న మిథున్ రెడ్డి గారు మాత్రం నాకు తెలియదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా అప్రూవర్ గా మారినప్పటికీ కూడా అక్కడ పూర్తిగా చెప్పట్లేదు, సమాధానం కూడా చెప్పట్లేదు. ఆయన కూడా A4 గానే A5 గానే ఉన్నారు. ఇందులో A5 అండి, అదే A5 A1 కసిరెడ్డి రాజ్, అవును, మనోడు A4 మిథున్ రెడ్డి గారు. నారాయణ స్వామి ఇప్పుడు 49 మంది మీద ఉందండి నిందితుల జాబితాలో. ఈయన 50వ వాడు అవుతాడేమో నాకు డౌట్ గా ఉంది. నారాయణ స్వామి గారు నోరు తెరవరు, నాకేమి తెలియదు, ఏమీ జరగలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. తప్పుడు అంటే సమాచారం సరిగా ఇవ్వలేదు, మాకు సహకరించలేదు కాబట్టి ఇతన్ని కూడా నిందితుల జాబితాలో చేరుస్తామని అతన్ని రిమాండ్ రిపోర్ట్ లో రాసి పంపుతారన్నది నాకు అనుమానం. అంటే సుబ్బారావు గారు చెప్పాలి, అది లాయర్ గారు కాబట్టి. ఈయన ఎందుకంటే సరే ప్రధానంగా జరిగింది లిక్కర్ స్కామ్. ఆ లిక్కర్ స్కామ్ కు మంత్రి ఎవరంటే నారాయణ స్వామి గారు. నారాయణ స్వామి గారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2.5 ఏళ్ల తర్వాత కొంతమంది మంత్రులని మార్చినా కూడా నారాయణ స్వామి గారిని 5 ఏళ్లు కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత కుట్ర జరుగుతుంటే, ఇంత కోట్ల కుంభకోణం జరుగుతుంటే మంత్రిగా ఉన్న వ్యక్తి నాకు ఏమీ తెలియదు అంటే ఎట్లండి? ఒక బ్యాంకులో దొంగతనం జరిగింది, ఆ దొంగతనం జరిగితే బ్యాంకు మేనేజర్ నాకేమీ తెలియదని చెప్తే ఒప్పుకుంటారా? ఏమీ తెలియదంటే అర్థమేమి? ఆ కుట్రల్లో బ్యాంకు మేనేజర్ కూడా భాగస్వామి అంటారు. లేదా సెక్యూరిటీని అడిగితే ఇక్కడ ఎవరు రాలేదండి, నాకేం తెలియదు, ఎవరు రాలేదంటే సెక్యూరిటీ వాడు కూడా దొంగల్లో ఉంటాడనేది అర్థం. నారాయణ స్వామి గారు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆయన కూడా A50 అవుతాడనేది నా అంచనా. ఆయన కూడా రిమాండ్ తప్పదండి. రేపు సాయంత్రానికి నారాయణ స్వామి కూడా జైలు తప్పదు. కాబట్టి నారాయణ స్వామి గారు నిన్న మొన్నటి వరకు నేను నిజాయితీ పడు నిష్ఠా గరిష్ఠునని చెప్పుకుంటున్న నారాయణ స్వామి గారు తన నీతి నియమాలని కాపాడుకోవాలంటే, అంటే ఇప్పటి వరకు చెప్పినవన్నీ నిజమని చెప్పాలంటే నిజాలు చెప్పాలండి. అదే విధంగా మిథున్ రెడ్డి గారి గురించి చెప్పండి సార్. మిథున్ రెడ్డి గురించి, అంటే పెద్దిరెడ్డి కుటుంబం గురించి కూడా మీకు బాగా తెలుసు. అసలు ఏంటి, ఏం చేసేవాళ్ళు, ఏంటి, ఎట్లా ఉన్నది సార్? మిథున్ రెడ్డే కదండి మొత్తం దీని వెనక ఉన్నది. సరే మొత్తం ఇట్లా కుట్రలు కుతంత్రాలు చేయడంలో ఇందాక బాలకోటయ్య గారు చెప్పారు, వాళ్ళ ముఖం చూస్తేనే అని నేను అట్లా అనలేను. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్ర గారు నేను కలిసి చాలా రోజులు పనిచేసాం, ఇద్దరు జనతా పార్టీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేశాం. కానీ ఎప్పుడు కూడా అప్పుడు విద్యార్థి దశ నుంచి ఎక్స్ప్లాయిట్ చేయడంలో నంబర్ 1 అండి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు. కులాన్ని లేదా ఇంకొక దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం, విద్యార్థి దశ నుంచే మఠం భూములు కబ్జా చేయడం ప్రారంభించాడు. కాంట్రాక్టర్ గా ఆయన చేసినవన్నీ కూడా అక్రమాల అవినీతులు. ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా ఆయనతో ఒకప్పుడు సమానమైన కాంట్రాక్టర్ని.
వాళ్ళ నాన్నేమో తెలియదు కానీ మా నాన్న క్లాస్ 1 కాంట్రాక్టర్, నేను కూడా స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ అండి. చాలా మందికి తెలియదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నేను ఒక దశలో సమానమైన కాంట్రాక్టర్లమే. అనూహ్యంగా ఆయన 1000 కోట్లకి అధిపతి ఎలా అవుతాడండి? ఆయన కంటే మేమేం పేదవాళ్ళం కాదు. ఒక విధంగా అయితే ఆయన కుటుంబానికంటే కొద్ది పెద్ద కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళం, మేమంతా ఇక్కడే ఉన్నాం. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పిహెచ్డి చేశారు సోషియాలజీలో. కానీ ఈ అక్రమాలు, అన్యాయాలు, అడవులు దోచుకోవడం, దొంగతనాలు ఇవన్నీ కొడుక్కి నేర్పించాడండి. నాకు చాలా దౌర్భాగ్యంగా అనిపిస్తుంది ఏమంటే, ఈ కౌరవ సామ్రాజ్యం కూలిపోవడానికి ఆయన దుర్యోధుడి తండ్రి కళ్ళకు గంతలు కట్టుకొని, లేదా వాళ్ళ మదర్ కూడా, ఆమె కూడా భార్య కూడా కళ్ళకు గంతలు కట్టుకొని వదిలేయడం వల్ల కౌరవ సామ్రాజ్యం ఎలాగైతే నాశనం అయిపోయిందో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి దీనికంటే శిక్ష ఏముందండి? తన కొడుకు జైల్లో పడి అలమటిస్తుంటే చూసి ఈయన 1000 కోట్లు, లక్షల కోట్లు ఏం చేస్తాయో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పాలి. ఒక సామాజిక శాస్త్రంలో పిహెచ్డి చేసిన వ్యక్తి సామాజిక స్పృహ లేకుండా కన్న కొడుకుని కూడా ఈ అవినీతి ఊబిలోకి దింపి జైలుకు పంపాడంటే ఆలోచించండి. ఆయన కంపెనీకి వాళ్ళ నాన్న లక్ష్మీరెడ్డి గారు పిఎల్ఆర్ కంపెనీ, ఆయనకి సంబంధం ఉండదు, ఈయన రాజకీయాల్లో ఉంటారు. ఈ డీకేటీ పట్టాలు, దొంగ భూములు, చెరువులు, కబ్జాలు భార్య పేరుతో ఉంటాయి. ఈ అక్రమాలు కొడుకు పేరుతో. అంటే కొడుకుని, భార్యని, తండ్రిని, తమ్ముళ్ళని, కుటుంబ సభ్యులందరినీ కూడా అవినీతి ఊబిలోకి దింపిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఏమనాలో నాకు అర్థం కాల. నాకేమో అలాంటి అభిమానం అండి, మీరు ఏమనుకోని చెప్తా. నాకు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారంటే ఒక విధంగా బాధ అనిపించింది. మా జిల్లా వాడు, మా అయ్యో పాపం ఈ అబ్బాయి నా కొడుకులాగా అనిపించింది. కానీ ఇంత పాపాలు చేయాలన్నా, అంత సంపాదించేయాలన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆలోచించాలని, ఆయన 1000 కోట్లు సంపాదించాలన్న ఉద్దేశంతో ఈ మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పాప